నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే రైతన్నలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పత్తి పంటకి సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు. పత్తి పంట విత్తిన తర్వాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తే పలు వాతావరణ ఒడిదుడుకులకు లోనై పంట బెట్ట పరిస్థితుల్లో కూడా తామర పురుగులు మరియు పిండి నల్లి కూడా ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది క్లుప్తంగా మీ ముందు వివరించబోతున్నాను. ముఖ్యంగా ప్రధాన పంట తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైంది. పత్తి సాగు చేసే రైతాంగం ఎక్కువగా తమ పంట పొలాల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ గట్ల మీద అలాగే వారి పొలం చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పొలానికి దగ్గర కానీ రోడ్ల మీద కానీ రోడ్డు సైడ్ కానీ ప్రమాదకరమైన ఈ తుత్తరబెండ, వయ్యారి బామ ఈ రెండు కలుపు మొక్కలు పత్తి దిగుబడుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అలాగే దిగుబడులు తగ్గి ఈ పత్తిన రైతన్నలు నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు చాలా మొండి జాతి. అంతేకాకుండా కాలంతో నిమిత్తం లేకుండా మొలిసి పూతకొస్తాయి తొందరగా. తుత్తరబెండ మరియు వయ్యారిబామ కలుపు మొక్కలు నూకు కలిగి ఉండటం చేత ఇవి పత్తి పైరులో పనిచేసే వారికి కూడా తీవ్ర ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ మొక్కల్లోని పుప్పొడి ఈ పై పూత దాని విషపూరిత రసాయనాలు నీటి ద్వారా గాలి ద్వారా నేలలోకి చేరి ఇతర పంటలకు మొక్కలను కూడా పెరగనీయవు. అలాగే నేలలోని సూక్ష్మజీవుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. పత్తి పంటలో ఇటీవల కాలంలో సమస్యాత్మకంగా ఉన్న రసం పీల్చే పురుగులైన తామర పురుగు, తెల్లదోమ, అలాగే పిండి నల్లి, పేనుబంక ఈ 4 చీడపీడలు ఈ మొక్కల మీద ప్రత్యామ్నాయంగా ఆవాసాలు ఏర్పరచుకొని పత్తి పంట లేనప్పుడు ఈ రసం పీల్చు పురుగులన్నీ గట్ల మీద తుత్తరబెండ మరియు వయ్యారిబామ మొక్కల మీద నివాసాలు ఏర్పరచుకొని అవి డెవలప్ అవుతాయి. ఈ తామర పురుగులు, తెల్లదోమ పలు వైరస్ తెగుళ్లకు బాగా నిలయంగా మారుతాయి. అయితే ఇంకో సమస్య ఏంటంటే రైతన్నలు ఎదుర్కొనేది పత్తిలో టొబాకో వైరస్, పొగాకు వైరస్ అంటాం దాన్ని. ఈ తామర పురుగుల ద్వారానే వృద్ధి చెంది పత్తి పంట నిండా వ్యాప్తి చెందుతుంది. పత్తి పైరులో మొక్కల తొలి దశలోనే కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం. రైతాంగం అంతర్కృషి ద్వారా వాటిని తీసేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల గట్ల మీద అలాగే చుట్టూ పొలం చుట్టూ అన్న రోడ్ల అంచులెమ్మటి ఈ నివాసాలు ఏర్పరచుకొని ఈ కలుపు మొక్కల మీద ఈ పురుగుల ద్వారా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అధిక విత్తనోత్పత్తి ఈ కలుపు మొక్కలు బాగా తక్కువ కాలంలో వృద్ధి చెందుతాయి. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏపుగా పెరిగే సామర్థ్యం ఉండటం చేత లక్షల్లో విత్తనాలని డెవలప్ చేస్తాయి. ఈ విత్తనాలు గాలి, నీటి ద్వారా దూర ప్రాంతాల నుంచి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వీటికి నిద్రావస్థ కూడా దాదాపు 2 నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుందని వ్యవసాయ నిపుణులు తెలియజేశారు. అయితే ఇవి ఎక్కువగా గట్ల మీద ఉన్న తుత్తరబెండ, వయ్యారిబామ మీద నుండి పంట మీదకి వస్తాయి. కావున ఈ కలుపు మొక్కలు నివారించడం ద్వారా చాలా వరకు తామర పురుగులు, పిండి నల్లి వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు అనేది వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఈ పురుగుల నివారణకు రైతాంగం సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలి. పొలంలో జిగురట్టలు కూడా ఏర్పరచుకోవాలి. పంట తొలి దశలోనే వేప మందు అనేది పిచికారీ చేసుకుంటే కొంతమేరకు వీటిని అరికట్టవచ్చు. అలాగే విత్తిన 30 లేదా 45 మరోసారి 60 రోజులకి కాండానికి పూత మందు ఇంతకుముందు వ్యవసాయ అధికారులు సూచించినట్టుగా కాండం పూత మందు పద్ధతి కూడా ఆ పద్ధతిలో పూసినట్టయితే కొంతమేరకు ఈ చీడపీడలను తట్టుకోవచ్చు, అరికట్టవచ్చు. రసం పీల్చే పురుగుల ఉనికిని, ఉధృతిని అనుసరించి పత్తి నాటిన 60 రోజుల తర్వాత సిఫారసు చేసిన మందులు అంటే అధికారులు ఈ మోతాదులో ఇంతే కొట్టాలి, ఇంతకంటే ఎక్కువ స్ప్రే చేయొద్దని కొన్ని లేత పంట మీద కొన్ని సూచనలు చేసి ఉంటారు. కాబట్టి వ్యవసాయ అధికారుల సూచనలు తప్పకుండా పాటించి ఆ రసాయన మందులు ఒక్కోసారి తక్కువ మోతాదులో స్ప్రే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మొండి జాతి కలుపు మొక్కలైన వయ్యారిబామ, తుత్తరబెండ కూడా నివారణ ఏం చేయాలంటే రైతులు గట్ల మీద ఉన్న ఈ కలుపును పూతకు రాకముందే పీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తర్వాత వీటిని పీకితే వీటిలో అప్పటికే తయారైన గింజలు నేలపై రాలి ఇవి బాగా డెవలప్ అవుతాయని చెప్తున్నారు. సమస్యాత్మకంగా మారవచ్చు తర్వాత. అలాగే రసాయనాల ద్వారా గెట్ల మీద ఉన్న కలుపును నివారించడానికి లీటర్ నీటికి 2 గ్రాములు 2,4-D
సోడియం సాల్ట్ లేదా 80% పొడి మందుని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున, అట్రాజిన్ 50% పొడిని ఈ మందులు లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి ఏదో ఒక దాన్ని నీటిలో కలిపి ఈ గడ్డి మందు కలుపు మొక్కలు పూతకు రాకముందే స్ప్రే చేయాలి. ఈ కలుపు మందులు స్ప్రే చేసేటప్పుడు పత్తి మొక్కల మీద పడకుండా రైతన్నలు జాగ్రత్త పడాలి. గట్ల మీద తొలకరి వర్షాలు పడిన వెంటనే కలుపు మొలవకుండానే లేదా అప్పుడే మొలిచిన కలుపును ఎప్పటికప్పుడు నివారించి తగిన జాగ్రత్తలు తీసుకొని రైతన్నలు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ నా గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా కొత్త వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబర్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.